పాలన వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. రాక్షస పరిపాలన ఒక్కఖండంలో ఒకటే మాట, జనసేన అభ్యర్థిని అందరూ నానాజీ గారిని గెలిపించాలి. అందరికీ నమస్కారం. కాకినాడ పార్లమెంట్ లోనే అతిపెద్ద నియోజకవర్గమైన కాకినాడ రూరల్ నియోజకవర్గం ఈరోజు వరాహి పర్యటనకి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రావటం, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువకులకి, పిల్లలకి, డబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువతకి, నియోజకవర్గ పెద్దలకి, మెడల పైన నిధుల పైన ఎంతో ప్రేమాభిమానం కురిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు వేదికని పంచుకున్నాం, వారాహి వేదికని పంచుకున్నాం శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారికి, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీ పిల్లి సత్యనారాయణ గారికి ఎంతో అభిమానంతో ఆయన చెప్పిన మాటలకి నేను గుండెల్లో పెట్టుకుంటాను, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కనకంశెట్టి ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నూలుగుర్తి వెంకటేశ్వరరావు గారికి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి నమస్కారాలు. ఒక 24,000 మంది పైగా ఉపాధి అవకాశం కల్పించిన యువకుడు, 4,000 అవుట్లెట్లు టీటీఎం చేసి దేశమంతా వ్యాప్తి చేసిన బ్రాండ్ టీటీఎం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మన పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫు నుంచి పోటీ చేసిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ప్రత్యేకించి నాకు ఓట్ల మీద నలుగుతా ఉన్నానంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం, నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో, నేను నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. ప్రతి దగ్గరికి కొంచెం చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులు ఎదగడం మంచిదే, మాకే ఇబ్బంది లేదు, నాయకులకు ఎదగాలి కూడా. కానీ వాట్ కాస్ట్, ఎవరిని నలిపేసి ఎదుగుతున్నాం అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాం. అలాగే జనసేన ఎరుపు కలిసే బలంగా ఉన్న శక్తిపరిచ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కులాలకి సమానంగా నేను గౌరవించే వ్యక్తిని. ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ, ఏ నాయకులు ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అందుకని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి, మనకి చాలా 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన, మన ఎంపీ అభ్యర్థి కూడా శ్రద్ధ తీసుకుంటాం.
కూటమి ప్రభుత్వం మీకోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలున్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 408 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళారు. అలాగే మత్స్య సంపద మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కుటుంబ ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలని సముద్రంలో పంపించేలాగా ఏర్పాటు ముఖ్యంగా మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటాం. మిగతా తదితర నాయకులు అందరూ ఉన్నారు. వెంకటేశ్వర గారు ఏ సమస్య వచ్చినా ఒక దేశానికి, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మేమందరం సమిష్టిగా 19 నానాజీ గారితో కలిసి అందరూ సమిష్టిగా పనిచేసి ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయో మీకోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ యువత కూడా చెప్తున్నాం, తీసుకుంటాం. చంద్రబాబు గారు కూడా చెప్పిన ప్రతిభా గణాంకాలు కూడా తీసుకుంటాం. మీ సమర్థత, మీకు ఏది ఇష్టాలు గుర్తిస్తుంటాం. అలాగే దారి పొడుగున దివ్యాంగులు సమాజం సోదరులందరూ నాకు ప్రేమగా చెప్తా వచ్చారు. దివ్యాంగుల సోదరులకు చెప్తా ఉన్నాను, సోదరి మండలికి, మీకు 30వ తారీఖున పూర్తి ఉమ్మడి మన కుటుంబ ప్రభుత్వం మేనేజ్ ఉన్నాను. ఈ దశాబ్ద కాలంగా నాకు కాకినాడ రూరల్ మన ఉమ్మడి అభ్యర్థిగా 19 నానాజీ గారిని మనకి గ్లాస్ గుర్తు అభ్యర్థిగా మన గ్లాస్ గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా టీటీఎం ఉదయ్ శ్రీనివాస్, తమిళ ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, నాయకులు, అలాగే బీజేపీ నాయకులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ జనసేన మద్దతుదారులు, నాయకులు మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలిపి మన కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టే మెజారిటీతో స్థాపించాలని, మన అభివృద్ధి సాధించాలని ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై. ప్రజలందరూ వాళ్ళ ఇక్కడికి సీఎం కూడా వచ్చారు కొన్ని రోజుల ముందు. జనం విధి విధాల అంటే ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించి తీసుకురావాల్సి వచ్చింది. కానీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ పార్లమెంట్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది మీ అందరికీ తెలిసిందే. అందించిన తర్వాత కూడా ఇంటింటికి తాగునీరు రాని పరిస్థితి, అంటే వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది, షిప్ బిల్డింగ్ యూనిట్ ఉన్నా సరే దానికి ఏ ఆధునీకరణ చేయకుండా అలా వదిలేశారు. వీటికన్నా ఎక్కువ నిధులు సెంట్రల్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చి దీని అతిపెద్ద నియోజకవర్గం అయిన కాకినాడ రూరల్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తానని చెప్పి మాటిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నాయకులందరికీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఒక స్పెషాలిటీ ఉంది. పిల్లి సత్యనారాయణ గారు, అనంతలక్ష్మి గారు, బాబీ గారు, అలాగే నానాజీ గారు, ఈ మూడు అంటే ఈ పార్టీ బీజేపీతో సహా ఇంత సమన్వయం అయ్యి టీడీపీలో ఉన్న నాయకులు టికెట్ రాకపోయినా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూ మా నానాజీ గారిని, అలాగే మా నానాజీ గారు దానికన్నా ఎక్కువ విధంగా పరిగెడుతూ నియోజకవర్గానికి ముగ్గురు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాని మెజారిటీ కూడా సర్వేలో అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ కాకినాడ రూరల్లో 19 నానాజీ గారికి మే 13వ తారీఖున గాజు గ్లాస్ గుర్తు పైన, అలాగే నాకు తగ్గేల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తు పైన గెలిపిస్తారని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. కాకినాడ రూరల్ ఆడపడుచులకి
అక్క చెల్లెలకి, యువకులకి, పిల్లలకి, డబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువతకి, నియోజకవర్గ పెద్దలకి, మెడల పైన నిధుల పైన ఎంతో ప్రేమాభిమానం కురిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. నాతో పాటు వేదికని పంచుకున్నారు, వారాహి వేదికని పంచుకున్నారు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి గారికి, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 24,000 మంది పైగా ఉపాధి అవకాశం కల్పించిన యువకుడు, 4,000 అవుట్లెట్లు టీటీఎం చేసి దేశమంతా వ్యాప్తి చేసిన బ్రాండ్ టీటీఎం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి, మన పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరఫు నుంచి పోటీ చేసిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఓట్ల మీద నలుగుతా ఉన్నానంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో, నేను నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి, ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులు ఎదగడం మంచిది, మాకేం ఇబ్బంది లేదు, నాయకులకు ఎదగాలి కూడా. కానీ వాట్కాస్ట్ ఎవరిని నలిపేసి ఎదుగుతున్నాం అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాం. బలంగా ఉన్న శక్తిపరిచే సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఈ కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని. ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ, ఏ నాయకులు ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. 3,10,000 మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కేంద్రం చాలా బలమైన శ్రద్ధ తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేయకుండా శ్రద్ధ తీసుకుంటుంది. ఎలాంటి సమస్యలున్నా మేము వచ్చి కూర్చొని ఒక రోజు లేట్ అయినా మీరు తిట్టినా కానీ నేను భరించే వ్యక్తిని, మీ సమస్యల్ని మేము కృషి చేస్తాం. మత్స్య సంపద యోజన పథకం కింద దాదాపు 37 ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. 408 కోట్ల రూపాయలు, 323 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం మీకోసం అది ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళారు. అలాగే మత్స్య సంపద, మత్స్యకారులు ప్రత్యేకించి రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి, తమ్మవరం, సూరారావుపేట ప్రాంతాల్లోని పరిశ్రమల్లోని వ్యర్థాలు సముద్రంలోకి శుద్ధి లేకుండా పంపించేయడం వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. ఆ పారిశ్రామికవేత్తలతో నేను మాట్లాడి, కూటమి ప్రభుత్వం మాట్లాడి శుద్ధి చేసిన తర్వాత వ్యర్థాలని సముద్రంలో పంపించేలాగా ఏర్పాటు మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. మిగతా తదితర నాయకులు అందరూ ఉన్నారు. వెంకటేశ్వర గారు, ఏ సమస్య వచ్చినా ఒక దేశానికి, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మేమందరం సమిష్టిగా పంతం నానాజీ గారితో కలిసి అందరూ సమిష్టిగా పనిచేసి ఏ వర్గాలకి ఏ సమస్యలు ఉన్నాయో మీకోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు
ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ యువత కూడా చెప్తున్నాం పురస్కారం తీసుకుంటాం. చంద్రబాబు గారు కూడా చెప్పిన ప్రతిభ గణాంకాలు కూడా తీసుకుంటాం. మీ సమర్థత, మీకు ఏది ఇష్టాలు గుర్తిస్తుంటాం. అలాగే దారి పొడుగున దివ్యాంగులు సోదరులు, సమాజం సోదరులందరూ నాకు ప్రేమగా చెప్తా వచ్చారు. ఈ దశాబ్ద కాలంగా నాకు కాకినాడ రూరల్ మన ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారిని మనకి గ్లాస్ గుర్తు అభ్యర్థిగా మన గ్లాస్ గుర్తు మీద ఎంపీ అభ్యర్థిగా టీటీఎం ఉదయ్ శ్రీనివాస్, తమిళ ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, నాయకులు, అలాగే బీజేపీ నాయకులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ జనసేన మద్దతుదారులు, నాయకులు మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలిపి మన కూటమి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టే మెజారిటీతో స్థాపించాలి, మన అభివృద్ధి సాధించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై